వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. విజయవాడలో వరద కారణంగా ఇరుక్కుపోయిన కుటుంబాలు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించవలసిందిగా వైఎస్ఆర్9 న్యూస్ ద్వారా ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు మా విన్నపం. నా పేరు చైతన్య. మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుండి ఔటర్ రింగ్ రోడ్ కొత్త ఫ్లైఓవర్ మధ్యలో ఉంది. రైతు బజార్ ఆపోజిట్ లో 3వ బిల్డింగ్. మా ఇంటి ముందు అమూల్ ఐస్ క్రీమ్ బోర్డు ఉంటుంది. ఇక్కడ వరద కారణంగా ఇరుక్కున్న వారిలో కొందరు హార్ట్ పేషెంట్లు, నెల రోజుల పిల్ల తల్లి, 2 చిన్న పిల్లలు, 10 మంది ఆడవాళ్లు, నడవలేని వృద్ధులు అందరూ ఈ వరద కారణం వల్ల ఇరుక్కుపోయి ఉన్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు స్పందించి మాకు సహాయక చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. గత 3 రోజుల నుండి మాకు ఆహారం, త్రాగునీరు ఎటువంటిది లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతో మంది అధికారులకు నేను ఫోన్ చేశాను, కానీ ఎవరూ స్పందించలేదు. దయచేసి అధికారులు స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం. బీవీఎస్కే చైతన్య వంశీ, కేఆఫ్ శ్రీ నాగలక్ష్మి నిలయం, అమూల్ ఐస్ క్రీమ్ బిల్డింగ్, RS 259/5, ఫ్లాట్ నెంబర్ 7, పాముల కల్వ ఆపోజిట్ లైన్ ఆఫ్ రైతు బజార్ నియర్ క్యాపిటల్ వే అపార్ట్మెంట్, జక్కంపుడి రోడ్, విజయవాడ 520001, సెల్ నంబర్ 9160134339, 8977273699. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం. నా పేరు చైతన్య. మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో 3వ బిల్డింగు. మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని పెద్ద బోర్డు ఉంటుంది. ఇక్కడ మేము హార్ట్ పేషెంటు, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. ఎంతోమందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి వీళ్ళని తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని హెల్ప్ చేయండి, కాపాడండి. థ్యాంక్ యూ.